ఎవరు ధన్యులు? చెప్పాలి, ఎవరు ధన్యులు? తమ వస్త్రములను కాపాడుకొనువాడు. ఎందుకు వస్త్రాన్ని కాపాడుకోవాలి? మానము పోకుండా, సిగ్గుపడకుండా. ఇప్పుడు మనం బట్టలు ఎందుకు వేసుకుంటున్నామండి? కొంచెం చినిగిన కానీ వెంటనే, కాస్త చినిగింది అనుకోండి సంఖలోనో లేకపోతే ఎక్కడో కాడ, ఏం చేస్తాం? వెంటనే తీసేది. ఇక మసిగుడ్డే అది. ఇక మళ్ళీ కుట్టడాలు గిట్టడాలు ఉండవు. కిచెన్లో కనపడిద్ది అది ఆ బట్టలో. అవునా కదా? ఏమండి, కాస్త అది చినిగిన వెంటనే తీసి మార్చేస్తున్నామే. మరి ప్రభు వచ్చినప్పుడు ఒకవేళ ఏమండి మన మానము కనబడుకుండు నిమిత్తము, మనము సిగ్గుపడకుండా నిమిత్తము, ఏమండి అవమానముతో నిందతో ఆయన రాకడ సమీపించినప్పుడు తల దించి ఆయన ఎదుట నిలబడకుండా నిమిత్తం మనం ఏం చేయాలంటే మన వస్త్రములను కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన వస్త్రమును కాపాడుకోవాలి. ఏంటి ఆ వస్త్రం అంటే, దేవుడు మనందరికీ తన రక్షణను ఉచితంగా మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. తన యవ్వన రక్తమును మన కొరకు ధారపోసి కలువరి శిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి నీవు, నేను, నీకు, నాకు, ఏమండి తనను విశ్వసించిన ప్రతి ఒక్కరికి రక్షణ వస్త్రమును దేవుడు ధరింపచేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? ప్రభు రాకడ సమీపిస్తుంది కాబట్టి, ఆ దినము సమీపిస్తుంది కాబట్టి, ఆ దినము సమీపించినప్పుడు ఆయన ఎదుట మనం సిగ్గుపడకుండా తలదించి, ఏమండి ఏమాత్రం మౌనంగా ఉండకుండా ఆయన ఎదుట మనం ధైర్యముగా నిలబడినట్లు దేవుడు మనకి ధరింపచేసిన రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.